హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ కార్తీకం. ఈరోజు 22వ రోజు, కార్తీక బహుళ సప్తమి. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లు చెప్పదొడంగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారములు చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకేగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకుము. నీవు వెంటనే చెల్లాచెదరయ్యున్న నీ సైన్యముని కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజుతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను. ఈతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యము నిలువలేకపోయినవి. అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలుగా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయమును పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. ఈ శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షమును వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును, అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మాసం అంతయు స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును, అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనను పుణ్యం సమానమే. బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులములలో సమానమగును. వేదాధ్యయమునొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రత అనుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును. సంసార సాగరము ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదములతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు, సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములతో వెచ్చించైనను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలునసంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామిని, వేయి సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములకు తన కుక్షియందుంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రీతికరమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు, వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. 22వ అధ్యాయం 22వ రోజు పారాయణం సమాప్తం.